ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ సముద్రంలో అడుగుపెట్టింది. స్వర్గాన్ని తలపించే ఈ షిప్ ను 2 నెలల్లో రాయల్ కరేబియన్ కు అప్పగించనున్నారు. హార్మనీ ఆఫ్ ది సీస్ ప్రపంచంలో అతి పెద్దదైన క్రూయిజ్ షిప్ సముద్రంలో అడుగుపెట్టింది. ఫ్రాన్స్లోని సెయింట్ నజైరా నుంచి మొదటిసారిగా సీ ట్రయల్ నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ నౌక గురించి ఎంత చెప్పినా తక్కువే. 362 మీటర్ల పొడవున్న ఈ షిప్లో ఏకంగా 5,500 వేల మంది కొన్ని రోజుల పాటు సకల సౌకర్యాలతో సముద్రాల మీద తేలియాడుతూ ఆనందించవచ్చు. టైటానిక్ కన్నా 100 మీటర్ల పొడవు, ఈఫిల్ టవర్ కన్నా 50 మీటర్లు ఎత్తు ఎక్కువగా ఉంది ఈ షిప్. ఇక బరువు అంటారా, కళ్ళు తిరిగిపోవాల్సిందే. దీని వెయిట్ అక్షరాల 2,27,000 టన్నులు. ఇలా సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టిస్తోంది ఈ నౌక. ఇక ఇందులో సౌకర్యాలకు కొదవే లేదు. 40 అద్భుతమైన రెస్టారెంట్లు, 2,000 క్యాబిన్లు, మల్టిపుల్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. గ్రీస్ సంగీతాన్ని ప్లే చేసేందుకు ప్రత్యేకమైన థియేటర్ ఉంది. రోబోలు బార్మెన్లుగా ఉన్న బయోనిక్ బార్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్. మొత్తంగా ఇది నీటిపై తేలియాడే స్వర్గం. ఈ భారీ షిప్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 3 ఏళ్లు పట్టింది. ఇందులో 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రెండో ట్రయల్ను ఏప్రిల్ ఆఖరి వారంలో నిర్వహించి మే 12న రాయల్ కరేబియన్ సంస్థకు అప్పగించనున్నారు.